పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వేదిక ముందు ఉన్న పెద్దలు మా సిపి అన్న రవీంద్రనాథ్ గారికి అండ్ గురువులు నిమ్మమోహన్ గారికి, అలాగే ఇంకో గురువులు నేను చిన్నప్పుడు హాకీ ఆడితే ఆయన చేతిలో నుంచి ప్రైజెస్ తీసుకున్న ప్రభాకర్ రావు గారికి. గ్రేట్ ప్రెజర్ టు మీ టుడే ఐఎమ్ అడ్రసింగ్ ద what a opportunity to me given by the Warangal people in Bristol. I welcome you all. సీనియర్ ప్లేస్ అందరూ రావడం చాలా సంతోషం. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఒక ఆప్యాయంగా అంకుల్ అని నోటి నిండా పిలిచేవాడు. ఎప్పుడు కూడా అంకుల్ అంకుల్ అనుకుంటా ఒక చిన్న పిల్లల నాతో ఎన్నో సంవత్సరాలుగా టెన్నిస్ లో నాతో ఉండే ఆడడం, ఏ ఈవెంట్ ఇచ్చినా కూడా ఆ ఈవెంట్ లో ఒక చక్కగా పార్టిసిపేషన్ ఉండి చిన్న పెద్ద అనకుండా ఏ పనినైనా కూడా చక్కగా మాతోని ట్రావెల్ చేసిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా బావగారికి మా ప్రగాఢ సానుభూతి. సో సత్యన్న ఫోన్ చేసి ఈరోజు మనం ఇట్లా ప్రైజ్ మనీ వరంగల్, ఈవెన్ తెలంగాణలో ఇంత ప్రైజ్ మనీ ఫస్ట్ టైం అనుకుంటాం. ఇంత ప్రైజ్ మనీతో కండక్ట్ చేస్తున్నా అంటే చాలా సంతోషం. బేసికల్లీ ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ టెన్నిస్ యాజ్ a circle inspector of police when I was in Subedari CI. Vijay Kumar is the inspiration for me. విజయ్ కుమార్ గారితో వచ్చి టెన్నిస్ ను నేర్చుకోవడం, ఆడడం చాలా మన విత్ ఇన్ ద క్లబ్ లో ఆడినప్పుడు కూడా నేను ఒకసారి విన్నర్స్ కావడం, అలాగే ఈసీ మెంబర్ గా చేయడం. ఈ యొక్క క్లబ్ అభివృద్ధిలో నేను సత్యన్న ఒక ఐ వాంట్ టు గివ్ ఏ వన్ మెమొరబుల్ థింగ్. దిస్ ల్యాండ్ ఈస్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆక్యుపై ద ప్రాపర్టీ. వీఆర్ ద బోత్ protect the property and construct a beautiful system. అది టెన్నిస్ సెకండ్ కోర్ట్ వేయడం, ఇందులో నా సొంతగా అంటే బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా నేను వెళ్ళి పోల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఆ పోల్స్ అన్నింటినీ తేవడం, అందరూ సహకరించడం ఈసీ మెంబర్గా ఉన్నప్పుడు. సో సెకండ్ కోర్ట్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. దానికి నారాయణ రెడ్డి గారు పెద్దలు చాలా సహకరించారు అప్పుడు. సో ఇంత చక్కటి అట్మాస్ఫియర్ ఉన్న ఈ యొక్క క్లబ్, వరంగల్ క్లబ్ దురదృష్టకరం. మొన్న ఒక పర్సన్ ఇక్కడ వాస్ కమిటెడ్ సూసైడ్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్లీ ప్రొజెక్టెడ్ టు ద పీపుల్. ఓ క్లబ్ అంటే ఇట్లుంటుందా అని. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ సెక్రటరీ గారిని తప్పనిసరిగా ఈ యొక్క వరంగల్ చారిత్రకమైన పట్టణం, అందులో ఈ వరంగల్ క్లబ్ అంటే అందరికీ గుర్తింపు వచ్చే విధంగా ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరగాలని, అలాగే రాబోయే ముందు కాలంలో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పొరపాటు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. ఇంత మంచి అట్మాస్ఫియర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ బస్టర్. ద క్లబ్ ఈజ్ ఎ స్ట్రెస్ బస్టర్. ఎంత నువ్వు స్ట్రెస్ లో ఉన్నా కూడా ఒక గంట సేపు నువ్వు ఒక ఫిట్నెస్ కోసం, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఏదో మనం టోర్నమెంట్ పోతాం కప్పులు సాధిస్తాం. ఇక్కడ ఇట్ ఈస్ స్ట్రెస్ బస్టర్. ఎంత స్ట్రెస్ లో ఉన్నా కూడా వచ్చి నువ్వు ఒక 1 hour నువ్వు కానీ క్లబ్ లో స్పెండ్ చేస్తే ఈ యొక్క ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎక్కడ దొరుకుతుంది? ఇంత మంచి స్నేహపూర్వకంగా, ఇంత మంచి ఆహ్లాదకరంగా ఒక 1 hour నేను ఎంత బిజీ ఉన్నా కూడా పబ్లిక్ ద ఎమ్మెల్యే అయినాక మీకు తెలుసు ఎట్లా ఉంటుంది. అయినా కూడా ఐఎమ్ స్పెండింగ్ అట్లీస్ట్ 1 hour వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఐఎమ్ కమింగ్ ఫర్ ద క్లబ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్, ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్ ప్రాపర్టీ. ఇది ఇంత మంచి చారిత్రకమైన వరంగల్ జిల్లాలో ఇంత మంచి హార్ట్ ఆఫ్ ద సెంటర్ లో ఉండడం. నేను ఇల్లు కూడా కావాలనే ఇక్కడ కొనుక్కున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద క్లబ్. అంటే ఆ జీల్ ఆ యొక్క ఉన్నది కాబట్టి. సో ఇంత చక్కని
వాతావరణాన్ని ఎప్పుడు కూడా చెడగొట్టద్దని, అలాగే ఇంకా వీలైతే మరిన్ని టోర్నమెంట్స్ తప్పనిసరిగా మనం కండక్ట్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద upcoming players and seeded players who are coming for participate, please visit my Warangal. It is a beautiful Kakatiya historical diocese built by this Warangal, and you will find the beautiful Ramappa temple. It is a historical temple and 1,000 pillars in Fort Warangal. So ఎవరైతే వచ్చారో సభ్యులు ఆటతో పాటు మా వరంగల్ నగరాన్ని కూడా సందర్శించండి. ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ప్రైజ్ మనీ ఇచ్చిన వారికి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తో ఆడండి. ద ఎంపైర్ ఇస్ ద ఫైనల్ డిసిషన్. ప్లీజ్ కోఆపరేట్ విత్ అవర్ క్లబ్ అండ్ అవర్ టీమ్ జ్యూరీ. ఐ విల్ ఎక్స్పెక్ట్ దట్ ద ప్లేస్ విల్ ప్లే విత్ ద స్పోర్ట్స్మెన్ స్పిరిట్. సో థ్యాంక్ యూ అండ్ ఈశ్వర్ అండ్ గివింగ్ ద ఆపర్చునిటీ టు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీనివాసుని గుర్తు చేసుకుంటూ ఈ టోర్నమెంట్ చేయడం అనేది మాకు కొంత గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను మాతోటి 20 years ఆల్మోస్ట్ టెన్నిస్ ఆడిన అతను మెంబర్గా ఉన్నాడు. అతను మా డాక్టర్ సాబ్ వల్ల బంధువు అనే కన్నా మాకు బ్రదర్ లాగా మాకు ఎన్నో రోజులు ఏ స్వార్థం లేకుండా అతనికి సొంత నిర్ణయాలు అంటే సొంత ఆలోచన అనేది లేకుండా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఏ చిన్న పని పడ్డా అతని పనులు ఏందో అదేందో ఏం లేకుండా అందరికి నేనున్నానంటూ ముందుండేవాడు. అనుకోకుండా అతను పోవడం చాలా బాధాకర విషయం. దాని గురించి మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. స్టేట్ అసోసియేషన్ నుంచి 2.5 lakh చేస్తారా అని అడిగితే మేము వెంబడే ఓకే చెప్పేసినాం. మా మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా సార్ చేసేద్దాం కానీ ఒకే ఒక 1 hour అందరూ కూడా ఒప్పుకొని వారి అందరి ఆర్థిక సహాయం అందించి ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ చేస్తున్నారు. మా వరంగల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ 1982లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మాకు నారాయణ రెడ్డి గారు దీన్ని ముందుకు నడిపించారు ఇప్పటి వరకు. ఆ తర్వాత పురుషోత్తం రెడ్డి గారు, తర్వాత ప్రభాకర్ రావు గారు, తర్వాత ఇప్పుడు మేము ఇప్పటి వరకు 8 టోర్నమెంట్ చేయడం జరిగింది. ఇది 9వ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన స్టేట్ లో ఇది ఫస్ట్ టోర్నమెంట్ 2.5 lakh అండి. ఇప్పటి వరకు హైదరాబాద్ వాళ్ళు కూడా చేయలేదు. ఈ టోర్నమెంట్ ద్వారా మన పిల్లలు కానీ మన డిస్టిక్ మెంబర్స్ కానీ లేకుంటే ఎవరైనా కూడా వాళ్ళ ఆటను చూసి మనము ఎట్లా అనేది ఎంజాయ్ చేయవచ్చు. దయచేసి అందరూ కూడా ఉండి దీన్ని దిగ్విజయం చేయగలని మేము ప్రార్థిస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చిన స్టేట్ అసోసియేషన్ కు మరియు మా మెంబర్లందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. Press and my dear friends, at the outset, I congratulate the Warangal Tennis Association for conducting and for taking up this Herculean task of conducting this tournament at Warangal for the first time in Telangana state. So, and from the bottom of my heart, I thank them for naming this tournament after my departed brother-in-law, N. Srinivas. Srinivas, though by relation he is my brother-in-law, for all practical purposes, he was like my elder son. From the day I got married, he was there with me. He completed his high school, staying with me even after that also. Till he breathed his last, he was there with me in my house. All of you know pretty well about the nature of Srinivas. He used to be very friendly, very affectionate, and very helping nature personality. So for decades, all of you have experienced his attitude, his nature, and personally, for me, it is a great loss and quite painful for me to witness the death of my brother-in-law prematurely, that is at the age of just 54 years.
It's quite painful for me to tolerate. So with this few words, I conclude wishing this tournament to be a successful one, and all the players that come from the entire India, I can say them that see, you love this place. We Kakatiyan are known for our hospitality, so enjoy your stay and enjoy the tournament during this entire more than a week-long tournament for you. So thank you all. Thank you very much. అందరికీ నమస్కారము. వేదిక వచ్చే పెద్దలు, వేదిక ఉన్న సభ్యులు, మిత్రులు, నా తోటి మెంబర్లు అందరికీ స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్గా ఈ టోర్నమెంట్ అంతకుముందు చేశాము. 1.5 lakh నేషనల్ టోర్నమెంట్ చేశాము. ఇది సెకండ్ టైం వీఆర్ కండక్టింగ్ 2.5 lakh టోర్నమెంట్ తెలంగాణ డిస్టిక్ లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం వరంగల్లో. సో దీనికి అందరూ సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ వరంగల్ డిస్టిక్ టెన్నిస్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1980లో స్టార్ట్ చేశారు. అప్పుడు మన పెద్దలు నారాయణ రెడ్డి గారు, తర్వాత కాంతిరావు గారు అందరూ కలిసి చేసి 1982లో ఫస్ట్ టోర్నమెంట్ చేశారు వరంగల్లో. 1982 అంటే మనం చాలా చిన్నవాళ్ళం యాక్చువల్గా. సో అప్పుడే టెన్నిస్ని ముందుకు తీసుకురావాలని చెప్పి చేశారు. సో ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తూ ఈ టెన్నిస్ అనేది వరంగల్లో అందరూ నేర్చుకోవాలనే ఆకాంక్షతో మేము కోచింగ్ క్యాంప్ పెట్టుకుంటూ అందరినీ ఇక్కడ కోచింగ్ కండక్ట్ చేస్తూ డెవలప్ చేస్తూ ఉన్నాము. మా క్లబ్ నుంచి వీలైనంత వరకు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మేము ఎంకరేజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఈసారి గ్యాలరీ ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ గారు చనిపోవడం, ఇప్పుడు ఇది ఆర్గనైజ్ చేయడం మన దురదృష్టం. వారు కూడా ఉండాల్సిందే. మీరు కోచింగ్ చూస్తున్నప్పుడు ఎవరైనా కానీ ఏదైనా ఈ గవర్నమెంట్స్ ఏవి పెట్టినా కానీ మనం ప్లేయర్స్ డెవలప్ అవుతారు. దీన్ని ఎంకరేజ్మెంట్తో డెవలప్ అవుతుంది. ఇది చాలా సంతోషం. దట్టు మా క్లబ్లా మీరు ఆర్గనైజ్ చేయడం మాకు సంతోషం. కాబట్టి అందరినీ ఆర్గనైజర్స్ అందరినీ అభినందిస్తున్నాం.